బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో. సో అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు అనేది ఇప్పుడిప్పుడే వస్తుంది. ఏంటంటే మీటింగ్ జరిగే చోటుకి ఆయన విజయ్ చేరుకునేటప్పటికే అప్పటికే కొంచెం తోపులాట ఉంది అని, ఆయన 7 గంటలకు రావడం, చాలామంది చెట్లును అలాగే కరెంటు పోల్స్ విద్యుత్ స్తంభాలు కూడా ఎక్కారట. అదే ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి ఆ ఇదిలో ఏం చేస్తున్నారో కూడా పట్టించుకొని తెలుసుకోలేని పరిస్థితి. విద్యుత్ స్తంభాలు ఎక్కితే షాక్ కొడితే పోరా అక్కడికక్కడే, అందుకని పవర్ కూడా కట్ చేశారట విద్యుత్ స్తంభాలు ఎక్కారని. అలాగే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ, పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్న కొంతమంది స్పృహ కోల్పోవడము, ఇవన్నీ అంటే ఆ స్పృహ కోల్పోయి కొంతమంది నీరసమైన పరిస్థితుల్లో అయిపోవడము, తొక్కిసలాట జరిగినప్పుడు తొందరగా బయటికి వెళ్ళలేకపోవడము, చాలా కారణాలు ఉన్నాయి. రైట్, డిబేట్లో పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అవుతున్నారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే గఫూర్ గారు సిపిఎం సీనియర్ నాయకులు, విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు. నమస్కారం పుల్లారావు గారు, గఫూర్ గారు, విద్యాసాగర్ గారు. సార్, టు బి స్టార్ట్ విత్ పుల్లారావు గారు, నేను చెప్పాను కొంత ఇంట్రోలో. సో వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్ అండి? అంటే సరే, ముందు తమిళనాడు మాట్లాడుకుని తర్వాత ఇన్ జనరల్ మాట్లాడుకుందాం సార్. తమిళనాడు మెయిన్ థింగ్ ఏమిటంటే, ఇది కొత్త కాదు సార్. అలాగే ర్యాలీస్ పెట్టుకోవటం, జనాలు రావటం, తొక్కిస్లాట్లో చచ్చిపోవటం, మనం నిజంగా కరెక్ట్ 40 మంది చచ్చిపోయారు అది. కానీ మనం భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో ఎక్కువ తొక్కిస్లాట్లు జరుగుతూ ఉంటాయి. తిరుపతి ఉన్నాయి, లేకపోతే బెంగళూరు ఉన్నాయి, లేకపోతే తమిళనాడు ఉన్నాయి. ఒక కొంచెం ఆశ్చర్యకరమైన విషయం, ఇలాంటి ఉత్తర భారత్ లో, ఈస్ట్ భారత్ లో ఎక్కువ జరగట్లేదు. ఇక్కడ ఒక రకమైన మేనియా, పబ్లిక్ కి ఫ్రీ టైం ఉన్నదా, లేకపోతే క్యూరియాసిటీ ఉన్నదా, జనం వస్తారు చూస్తారు, ఇంతమంది రావాలి అంతమంది రావాలని చెప్పటం కష్టం. నిన్న మొన్న పోలీసులు సరిగ్గా చేయలేదు తమిళనాడులో, అడగాలి పోలీసులు, ఏ పోలీస్ అధికారులు ఒక అపోజిషన్ నాయకుడు జనం వస్తారంటే బస్సులు లారీలు ఆఫ్ చేస్తారు, మీరు అడ్డం పడ్డారు అది అనానికనే అలిగేషన్ వస్తుంది కదా. సో అది పోలీసులు బ్లేమ్ చేయటం, రాష్ట్ర ప్రభుత్వాల్ని బ్లేమ్ చేయటం కరెక్ట్ కాదు. తర్వాత విజయ్ అనే వ్యక్తికి ఇంకో దారి ఏమున్నది? మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, అక్కడ తమిళనాడులో, మిగతా రాష్ట్రాల్లో మన పొలిటికల్ సిస్టమ్ ఏంటి? ఒకనప్పుడు కాన్వాయ్లు, ర్యాలీలు ఎందుకు పెట్టారంటే అది కార్లు ఉండే కాదు, అది కాదు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 40-50 సంవత్సరాల్లో ఎంత 10,000, 30,000 అన్ని కార్లు ఉన్నాయి. వెహికల్స్ 30-40,000, ఇప్పుడు కోట్లు వెహికల్స్ ఉన్నాయి. జనం వచ్చేస్తున్నారు. రోడ్ల మీద కాన్వాయ్స్ తీసుకెళ్లి ర్యాలీస్ పెడితే చాలా సింపుల్ గా చీప్ గా అయిపోతాయి మీటింగ్స్. సో ఈవేళ ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి సిస్టమ్ మన పాలిటిక్స్ మార్చాలా వద్దా? ఆ రోడ్ల మీద చూస్తున్నారు కదా మీరు చూపెట్టిన బొమ్మలన్నీ, అంత నేరో రోడ్ల మీద 10,000 మంది తీసుకురావటం, జనం వచ్చారని చూపెడతాం, ఓ జనం వచ్చేసారని చెప్పుకోవటం, పాదయాత్ర ఉన్నాయి. లేకపోతే విజయ్ లాంటి ఒక అంత ఫేమస్ పర్సనాలిటీ వస్తున్నప్పుడు పార్టీ నిర్వాహకులు కానీ పోలీసులు కానీ ఒక అంచనా ఉండదా? ఒక ర్యాలీకి ఎంతమంది వస్తారు, ఆ ర్యాలీకి ఎలాంటి ప్లేస్ అనుమతి ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వెరీ బేసిక్ క్రైటీరియా కదా అది. ఇది మీరు తొక్కిస్లాట్లలో ఇక మనుషులు చచ్చిపోకూడదు, ప్రజలకు ఫ్రీగా ఉండాలంటే స్టేడియంలో పెట్టాలి ఇలాంటి మీటింగ్స్. ఇతర దేశాలు మనం ఏదో ప్రోగ్రెస్ అయిపోయాం, డెవలప్మెంట్ అయిపోయాం, ప్రపంచంలో 4వ స్థాయికి వచ్చామంటే 4వ స్థాయిలో ఉన్న వాళ్ళలాగా యాక్ట్ చేయాలి. ఇది కుదరదు. మీరు స్టేడియంస్ లో పర్మిషన్ ఇవ్వండి, స్టేడియంస్ లో లీడర్ రావాలి, ఊర్లు పేర్లు అన్ని వదిలిపోతాయి. పోలీసుకి కూడా ఎంత కష్టమని, 2,000 మంది కూర్చోవాలి అక్కడ, రోడ్లు కాయాలి, పోలీసులు ఎక్కకూడదు, ఇది ఎక్కకూడదు. సో మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ఈ దేశంలో ఈ ర్యాలీలు, ఈ రోడ్లను వాడుకోవటం ఆప్ చేస్తావా లేదా? మన దేశం మారిపోయింది, ఇది చాలా కష్టం. వాళ్ళు చేయటాన్ని దేనికి చేస్తున్నారు? విజయన పెద్ద గ్రౌండ్ లో పెడితే జనం కనపడరు, ఈ కుక్కరు పోయే చోట్ల పెడతారు. అందరికి తెలిసిన సీక్రెట్. ఇదేం పెద్ద ర్యాలీ ఎందుకు పెట్టి ఆ ట్రాఫిక్ ఆఫ్ చేస్తారు? ఓ ఇంతమంది జనం వచ్చారా అని చెప్పుకోవటానికి కార్లు ఆఫ్ చేసేసి ఓల్డ్ ట్రక్స్. ఇది మానకపోతే జరుగుతాయి, ఎంత డబ్బు వేస్ట్ అయిపోతుంది. మొన్నటి నుంచి గవర్నమెంట్ ఖర్చు ఎంత పెట్టుతుంది అక్కడ, మినిస్టర్ రావటం, పోవటం, హాస్పిటల్ పని అంతా ఆగిపోవటం, డిస్ట్రాక్షన్ అయిపోయింది కదా. సో మీరు ఇలాంటి వెనక్కి తిరిగి చూస్తే ఆ టైం అయిపోయింది. ఒకనప్పుడు జనం లారీల మీద వచ్చేవారు, మీటింగ్ సరదా పడి వచ్చేవారు, లారీలు ఎక్కటమే గొప్ప. ఇప్పుడు బస్సులు తీసుకురావాలి, ఏసీ బస్సులో తేవాలి, తిండి పెట్టాలి, టెంట్లో పెట్టాలి, మారిపోయింది. కాబట్టి ఇలాంటి ర్యాలీలు
స్టేడియంలో పెట్టేయాలేక ఇతర దేశాలు అలా చేస్తున్నారు కదా. ఇంకెక్కడ ఏ దేశంలో ఏదో బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో మనం పోల్చుకుంటే సరే, అడ్వాన్స్ కంట్రీస్ తో పోల్చుకుంటే మన డెమోక్రసీ కాబట్టి రాజకీయాలు ఎంత డిస్క్రిప్షన్ చేస్తున్నారు. సో మార్పు అనేది రావాలంటే అంతే. విద్యాసాగర్ గారు, ఇప్పుడు శ్రేణుల అత్యుత్సాహం ఒకటి, ఈ ర్యాలీ నిర్వహణలో చాలా క్లియర్గా కనిపించిన ఎగ్జిక్యూషన్ ల్యాప్సెస్, ప్రణాళిక లోపాలు, సో దట్ ఆఫీసర్స్ నిర్లక్ష్యం. సరే, పుల్లారావు గారు అన్నది ఏంటంటే ఎంతవరకు చేస్తారు అనేది. సో సరే, అధికారులు కాదు అంటే కాసేపు విజయ్కి నేను ఇందాక చెప్పినట్టు ఆయన గురించి, ఆయన వెళ్తే ఎంతమంది వస్తారనేది ఆయన ఖచ్చితంగా అవగాహన ఉంటుంది, ఎవరికన్నా లేకపోయినా. ఎందుకంటే నాలుగు నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు. చిన్న షూటింగ్ ఒక లొకేషన్లో చేస్తుంటేనే 5,000 మంది ఉంటారు. సో ఇక్కడ కావాలని చేసినట్టు ఏమన్నా అనుకోవాలా? అంటే రాజకీయం కోసం విజయ్ పార్టీ అనే కాదు, ఆ ఇరుకు సందులు వెతుక్కుని పెట్టుకోవడాలు ఇంతకుముందు మన రాష్ట్రాల్లో కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. ఏంటి అంటే రాజకీయం కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుంటారా రాజకీయ నాయకులు? ఏంటి? గుడ్ మార్నింగ్ మీకు, అట్లాగే పెద్దలిద్దరికి కూడా. ఇక్కడ విజయ్ది తప్పు లేదు అంటే మనం పొరపాటు చేసేట్టు. విజయ్ తప్పు ఉంది, 100% తప్పు ఉంది. కానీ ప్రభుత్వం సైడ్ నుంచి అంతే తప్పు ఉంది, అంతకంటే ఎక్కువ తప్పు ఉంది. ఎందుకంటే ఐ నో ద ఫ్యాక్ట్స్. ఎందుకంటే ఆయన సభ టయానికంటే ఇన్ బిట్వీన్ లో ఆయన సభకు అనుమతి కోరింది 10,000 మంది. 10,000 మంది అనుమతి కోరినప్పుడు 10,000 మంది పట్టేంత ప్లేస్ ను శాంక్షన్ చేయాల్సిండేది. ఒకవేళ నిర్వాహకులు ఒక ప్లేస్ అడిగితే కాదు అనేది చెప్పాల్సింది ప్రభుత్వం మీద ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన సమయానికి రాలేదని తెలిసి కూడా వీళ్ళు ఏం చేశారు, క్రౌడ్ ఎంత ఉందో ఎస్టిమేషన్ వేయటంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్యూర్. అక్కడ ఆ రోడ్డు మొత్తం అంత కలిపి 80 feet రోడ్ అండి. అది 80 feet రోడ్ లో పక్కన కంప్లీట్ గా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే బిల్డింగ్లు ఉంటాయి, రైట్ సైడ్ కొద్ది ఎంటీ ప్లేసెస్ ఉంటూ ఖాళీ జాగా కొద్ది కనపడుతుంది, అంటే బిల్డింగ్స్ మధ్యలో కనపడుతుంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు జనం పడతారన్న ఉద్దేశంతో పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తుండి ఉండిపోయారు. ఈయన వచ్చిన 10 minutes కి పవర్ పోయింది. అంటే 7 గంటల సేపు పోలీసులు ఏం చేస్తున్నట్టు, అప్పటి వరకు చెట్లు ఎక్కిన వాళ్ళు, అట్ల వరకు పోల్ ఎక్కిన వాళ్ళు దింపే కార్యక్రమం లేకపోతే ఫోర్స్ ఎక్కువ డిప్లాయ్ చేసే కార్యక్రమం పోలీసులు చేసి ఉండాలి కదా. ఇక్కడ పొలిటీషియన్ అప్లికేషన్ పెట్టుకొని లీగల్ గా డబ్బు కట్టుకొని నేను కార్యక్రమ నిర్వహణ చేసుకుంటాను అని చెప్పిన తర్వాత ఆ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాత పూర్తి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళ, పొలిటికల్ లీడర్సా? పోలీసు వాళ్ళ పార్టీ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఇప్పుడు 100 మందో 200 మందో 500 మందో పార్టీ తరపు కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కదా విద్యాసాగర్ గారు. నేను 100% కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు తప్పు, నేను మొదట్లో చెప్పా విజయ్ది తప్పు ఉంది. అయితే అక్కడ ఆ ఆర్గనైజర్స్ కూడా నాకు కొంతమంది తెలుసు, ఆ ఆర్గనైజర్స్ వాళ్ళది కూడా తప్పు ఉంది, చాలా తప్పు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఏరియాని ఎంచుకోవటమే మొదటి మిస్టేక్. మీరు భయంకరమైన సత్యం చెప్తానండి, మామూలుగా చిన్న మన రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు డ్రైనేజీ కాలువ ఒక 4 feet 5 feet మనకు కనపడుతుంది, 2x4 3x కనపడుతుంది. ఇక్కడ ఎక్కువ మంది చిన్నపిల్లలు చనిపోయింది ఎట్లంటే ఈ కాలంలో పడి ఎక్కువ మంది ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఆ కాలంలోనే 9 మంది 10 మంది చచ్చిపోయారు. ఏది డ్రైనేజీ కాలంలో పడి చచ్చిపోయారు. ఇది ఇంకా దారుణమైనటువంటి విషయం. ఇప్పుడు పోలీసు వాళ్ళు బ్యారికేడ్లు, ఇప్పుడు టీవీ వెనుక ఆయన ఎవరైతే విజయ్ ఉన్నారో వచ్చేటప్పుడు ఆ ప్రోగ్రామ్ డిజైన్ వీళ్ళు చెబితే కాదు, ఇట్లా చెప్పాలి ఇట్లా చేయాలనేది చెప్పాల్సింది పోలీసు వాళ్లే. లేదు వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ అథారిటీస్ ఉంటాయో వాళ్లే. అర్ధరాత్రి 10 గంటలకు తమిళనాడు డీజీ ప్రెస్ మీట్ పెట్టేసి మా తప్పేం లేదు అని ఆయన చెప్పడంలోనే నాకు నచ్చలా. నా తప్పేం లేదు అంటే 40 మంది ప్రాణాలకి మరి ఓన్లీ విజయ్ పార్టీని మాత్రం మీరు బాధ్యత చేయదలుచుకున్నారా? మీరు చూసారంటే రాజకీయం లేదు రాజకీయం చేయొద్దు, దీన్ని చెయ్యాలనుకోవట్లేదు అంటారు. అనుకున్నారు కదా. మరి అమెరికా లండన్ లో ఎక్కడ ఉన్నాడు ఉదయనిధి స్టాలిన్? రాత్రి స్పెషల్ ఫ్లైట్ ఎందుకు వచ్చాడు? రాత్రి 1 గంట టైంలో స్టాలిన్ ఎందుకు అక్కడి నుంచి వచ్చి హాస్పిటల్కి వెళ్ళాడు? వెళ్ళాలి, ముఖ్యమంత్రిగా రాత్రి వెళ్ళాల్సిందే, కాదని చెప్పను. అయితే మీరు చెయ్యకండి అన్నప్పుడు
మరి పిటిషన్ ఎందుకు ఫైల్ చేయించారండి ఒక థర్డ్ పార్టీ దగ్గర? అతని పేరు వచ్చి సెంథిల్ కుమార్, సెంథిల్ కన్నన్, సన్ ఆఫ్ అయసన్, రాజానగర్, 5th క్రాస్, రామ్నూర్, సెంతిరట్టై, కరూర్ డిస్ట్రిక్ట్. ఇతని దగ్గర నుంచి అసలు విజయ్కి పర్మిషన్ ఇవ్వద్దు, విజయ్కి ర్యాలీకి పర్మిషన్ ఇవ్వద్దు, అతన్ని పర్యటన నిషేధించండి అనే ఉద్దేశంతో ఏది 24 hours కు మునిపే కరూర్ నుంచి ఒక డిఎంకే కార్యకర్త చెన్నై మద్రాస్ హైకోర్టులో ఎట్లా ఫైల్ చేస్తాడండి? కరెక్ట్. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే విజయ్ తప్పు లేదా అంటే 100% ఉంది, ఆర్గనైజర్స్ తప్పు లేదంటే 100% ఉంది. అట్ ది సేమ్ టైం కేవలం విజయ్ మీదే నెట్టేయటం అన్నది కరెక్ట్ కాదు. దీంట్లో గవర్నమెంట్ అథారిటీస్ కూడా అట్లా ఫెయిల్యూర్ అయినాయి. ఇందులో నిన్న మధ్యాహ్నం 12 గంటలకు కరూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ 40 మందిగా డిక్లేర్ చేశారు. ఇప్పుడు 11 మంది స్టిల్ వాళ్ళు డౌట్ కేసు అంటున్నారు. డౌట్ కేసు అంటున్నారు, క్రిటికల్ కూడా కాదు, డౌట్ కేసు అంటున్నారు 11 మంది. ఆ 11 మందికి ఎయిర్ లిఫ్ట్ చేసి చెన్నైలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇంతవరకు చర్యలు తీసుకోలే. 52 మంది గాయపడిన వారు ఉన్నారు. సార్ గాయపడిన వారు ఓకే, విజయ్ ఆల్రెడీ మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ పెట్టుకున్నారు, నేను వస్తాను బాధితులను పరామర్శిస్తాను అంటే. అఫ్ కోర్స్ అది కరెక్ట్ కాదు, ఈ టైంలో పోవటం అది వేరే విషయం. మళ్ళీ అక్కడ జనాలు వస్తారు, అక్కడికి జనాలు వస్తారు. కాకపోతే మీరు అన్నారు చూసారా, ఇంకోటి విజయ్ స్టేట్మెంట్, నేను ఎందుకు విజయ్కి కొద్దిగా నేను తన వైపు మాట్లాడుతానంటే, గత వారంలోనే తిరుచి మీటింగ్ జరిగింది. తిరుచి మీటింగ్ లో తను క్లియర్ గా చెప్పాడు విజయ్, చిన్న పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు దయచేసి నా సభలకు రావద్దు, మీరు ఇబ్బంది పడకండి, మీరు టీవీలో నా ప్రోగ్రామ్ చూడండి, జనం ఎక్కువ ఉండాలి. చనిపోయిన వాళ్ళలో మహిళలు, పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. హీ అపీల్డ్ ఇన్ తిరుచి సభ, తిరుచిలో అతను అప్పీల్ చేశాడు. దాన్ని అప్పీల్ చేసినా కూడా ప్రజలు వస్తారండి, రాకుండా ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ 80 feet రోడ్ లో నువ్వు 10,000 మంది వచ్చే 10,000 మందికి పర్మిషన్ తీసుకున్నప్పుడు ఆ 10,000 మంది అది ఆ ఏరియా సూట్ అవుతుందో లేదా పోలీసులకు తెలియదు. ఇందాక పుల్లారావు గారు అన్నట్టు నిజంగా ఎంతమంది వస్తారు అంతమంది వస్తారని కూడా ఒక అంచనా, ఒక దశలో వాళ్ళకి వీళ్ళకి కూడా ఉండదు. విద్యాసాగర్ గారు, ఈ లేట్ జరిగింది కదా, ఒకటి విజయ్ గారి కాన్వాయ్ కూడా పరుగులు పెట్టుకుని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, చుట్టుపక్కల. అంటే ఇప్పుడు ఒక సభ జరిగితే ఒక పెద్ద ప్రాంగణం ఉంటే somehow it is okay to manageable. అదే ఎవరి తప్ప ఏంటి, నేను బ్రేక్ తీసుకుంటా. ఇందులో రాజకీయం లేదు అంటూనే నిన్న కనిమొళి పొలిటికల్ కామెంట్స్ చేశారు. సో దట్ టీవీకి నుంచి కూడా పొలిటికల్ కామెంట్స్ వస్తున్నాయి. అలాగే దీని మీద ఇవాళ హైకోర్టు అత్యవసర విచారణ కూడా ఇవాళ చేస్తోంది మధ్యాహ్నం ఈ ఘటన మీద. సో ఇంకోటి రాకెట్ సైన్స్ కాదు కదా గఫూర్ గారు, అంటే ఎంతమంది వస్తారు, దీన్ని ఎలాగ హ్యాండిల్ చేయొచ్చు, ఎలా మేనేజ్ చేయొచ్చు అనేది చెయ్యాలనుకుంటే నిజంగా అంత అంతుపట్టిన వ్యవహారం ఇది. అంటే ఒకటి ఉంది ఋషి గారు, మీకు ముందు మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. చనిపోయినటువంటి కుటుంబాలకు హృదయపూర్వకమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను నేను. ఎందుకంటే చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్. ఈ కొంచెం బాధ్యతారహితమైనటువంటి పద్ధతిలో ఆర్గనైజర్స్, అంటే ఎవరైతే సభ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ వైపు నుంచి అనుభవం లేకపోవచ్చు. ఎందుకంటే కొత్త రాజకీయ పార్టీ, అది కొత్తది, దాంట్లో ఉండేటువంటి నాయకత్వం కూడా అది కొత్త, యూత్ అంతా ఈ సినిమా పిచ్చి ఉండే వాళ్ళే ఎక్కువ మంది ఉండింటారు. ఎందుకంటే సార్, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వార్తాపత్రికల ద్వారా, నాకేం పర్సనల్ నాలెడ్జ్ లేదు అక్కడ, ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసిన టైం మధ్యాహ్నం 12 గంటలకు. జనము గ్రామీణ ప్రాంతాల నుంచి ఉదయం 9 గంటల నుంచి వచ్చి ఉన్నారని, మహిళలు, పిల్లలు. 9 గంటల నుంచి 12 గంటలకు మీటింగ్ అనుకున్నారు. కనీసం 2 గంటలప్పుడు చూస్తే 10,000 మందికి మించలేరు అక్కడ. అది ఆఫ్టర్నూన్ టైం. ఇలా 12కు అనౌన్స్ చేస్తే 12కే మొదలు పెడతారంటే కాకపోవచ్చు. 2 ఆ ప్రాంతంలో కనుక మొదలు పెట్టింటే 10,000 మంది అనేది క్రౌడ్, మేనేజబుల్ క్రౌడ్ అది. అయితే సాయంకాలం 7, అంటే ఉదయం 12 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు అనౌన్స్ చేసి సాయంకాలం 7 గంటలకు రావడం అనేటువంటిది అది ఇట్ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ కదా సార్ ఎవరికి. కానీ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అతను లేట్గా వచ్చేవారు,
కానీ ఎన్టీ రామారావు గారు ఎక్కడ జనాన్ని మొబిలైజ్ చేయలే ఆ రోజుల్లో 83లో పార్టీ పెట్టినప్పుడు. ఆయనే జనం దగ్గర పోయినాడు. కాబట్టి ఆయన రాత్రి 12కి వచ్చినా రాత్రి 2 గంటలకు వచ్చినా జనం వెయిట్ చేసినారు. 1000, 2000, 3000, 5000 మంది ఇట్లా ఉంటే అది క్రౌడ్ మేనేజ్మెంట్ ఈజీ. కాబట్టి ఆ రూపంలో నా పాయింట్ ఏంటంటే విజయ్ గారు ఆయన పార్టీ ప్లాన్ చేసుకునేటప్పుడే సినిమా పిచ్చి ఉంది సార్. జనానికి సినిమా పిచ్చిని మనం ఏం చేస్తాం, దానికి ఆ హీరోని చూడాలా, దగ్గరలో చూడాలా అన్నప్పుడు ఇటువంటి క్రౌడ్ ఎంత వస్తారని అసెస్మెంట్ లోనే ఎక్కడో పొరపాటు ఉంది. టైం ప్రకారం 1 గంట 2 గంటలు డిలే చేస్తూ అయినా క్రౌడ్ మేనేజ్ చేయొచ్చు. ఈవినింగ్ అయ్యేపాటికి ఏమవుతుందంటే సార్, ఇప్పుడు కరూరులో ఉండేటువంటి మిగతా వ్యాపారాలు, ఉద్యోగాలు, మిగతా పనులు చేసుకునే వాళ్ళందరూ పోగవుతారు. అవును. ఏ టైం అయితే ఎవరైతే ఆ పర్పస్ కోసం వచ్చారో వాళ్ళే ఉంటారు. సాయంకాలం అయ్యేపాటికి ఫ్రీ టైం రోడ్ల మీద తిరిగే వాళ్ళందరూ కూడా పోగవుతారు. ఒక్కసారిగా డబుల్ అయింది క్రౌడ్ అని, 40-50 వేల మంది పోగైనారని. ఆ ఏరియా అది చాలా ఇరుకైనటువంటి ఒక ఏరియా. అది కూడా 2-3 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని లాస్ట్ కి ఇది డిసైడ్ చేశారు. దీంట్లో పోలీసు కూడా ఇదే పెట్టుకోండి అని చెప్పారు అనేసి నేను వినింది. ఏమైనప్పటికీ నిర్వాహకుడు సార్, నేను ఆర్గనైజర్ అయితే నా బాధ్యత ఏంటంటే జనం చావకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఆ రకంగా ఆర్గనైజర్స్ కు బాధ్యత పెట్టకపోతే ఎవరో వచ్చినారు మేమేం చేస్తాం దానికి అంటే జనం చచ్చిపోవడం చాలా అన్యాయం కదా. పుల్లారావు గారు కరెక్ట్ గా చెప్పారు. అయితే దాంట్లో ఒకే ఒక్కటి, సౌత్ ఇండియాలో ఎక్కువ చావులు జరుగుతున్నాయి, స్టాంపేడ్ జరుగుతున్నాయి కాదండి, నార్త్ ఇండియాలో కూడా జరుగుతున్నాయి. అయితే నార్త్ ఇండియాలో సినిమా పిచ్చి ఇంత లేదు, రాజకీయ పార్టీల పిచ్చి ఇంత లేదు. అక్కడ రిలీజియస్ చాలా ఎక్కువ మంది అండి. నాకు 2 years అయిందో 1.5 year అయిందో, ఎవడో మట్టి పూస్తే రోగాలు పోతాయని విపరీతంగా జనం వస్తే 105 మంది ఎంతమంది చనిపోయినాను. అవును, లెస్ దాన్ ఇయర్ కింద ఉత్తరప్రదేశ్ లో హత్రాస్ లో ఎంత దుర్మార్గం అండి. కాబట్టి బాధ్యత ఫిక్స్ చేయాలంటున్నాను నేను. ఎప్పుడైతే జనాన్ని నువ్వు పూల్ చేస్తున్నావో, మొబిలైజ్ చేస్తున్నావో, నీదే బాధ్యత అనేటువంటి ఒక బాధ్యత కనుక లేకపోతే, పోలీసు వాళ్ళు సరిగా చేయలేదు, పోలీసు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పోలీసు కనుక ఓవర్ యాక్ట్ చేస్తారు అనుకోండి, వెంటనే ఏమొస్తుంది చూడండి, రాజకీయంగా కొత్త పార్టీ ఇది పెరగకూడదని పోలీసు దుర్మార్గం చేస్తుంది అనేది వెంటనే వస్తుంది. అయితే పోలీసు జనాలు ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండాలంటే కాదు. అక్కడికి 500 మంది ఏదో పెట్టినామంటున్నారు, అదేవో ఆ వివరాలు ఇంకా విచారణ తేలుతాయి. ఏమైనా సార్, ఇప్పుడు క్రికెట్ ఇది బెంగళూరులో చూసాం మనం. పాపం పిల్లలు చాలా మంది యూత్ అంతా చనిపోయినారు. ఇప్పుడు ఇక్కడ నిన్న స్త్రీలు పిల్లలు చనిపోయినారు. మనము చంపడం కోసం ఫంక్షన్స్ ఎందుకు పెట్టాలి సార్? కాబట్టి నా పాయింట్ ఏంటంటే రిలీజియస్ ఫంక్షన్స్ అయినా ఆర్గనైజర్సే బాధ్యత. లేదు తిరుపతిలో 5 మంది చనిపోయినారు, టీటీడీ ట్రస్ట్ బోర్డే బాధ్యత. అట్లాగే టీవీకే విజయ్ కుమార్ ర్యాలీ పెట్టినాడు, ఆయనదే బాధ్యత. కందుకూరులో తెలుగుదేశం పార్టీ దాంట్లో చనిపోయినారు, తెలుగుదేశం వాళ్ళ ఆర్గనైజర్స్, చంద్రబాబు నాయుడు ఇంకోరో కాదు, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసెస్ చేయాలా, వాళ్ళు ప్లాన్ చేయాలా, వాళ్ళు బ్యారికేడ్ చేసుకోవాలా, వాళ్ళు అవసరమైతే పోలీసుకు ముందుగానే ఇన్ఫార్మ్ చేసుకుని పోలీసుతో కోఆర్డినేట్ చేసుకోవాలా, లేకపోతే అమాయకం చేస్తూ ఉంటారు. అంటే గఫూర్ గారు చెప్పినా, నేను చెప్పినా, పుల్లారావు గారు చెప్పినా 40 మంది చనిపోవడానికి అందుకు కారణమే. ఎవరిని క్షమించడానికి, ఎవరిని వెనకలేసుకోవడానికి రావడం అయితే వీల్లేదు. అయితే ఇక్కడ విజయ్కి ఎంత పాత్ర ఉందో 40 మంది మీ దగ్గరికి యాక్చువల్ గఫూర్ గారు మాట్లాడిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని మీ దగ్గరికి వస్తా. అంటే ఇందులో పొలిటికల్ కాన్స్పిరసీ గురించి ఒకటి మాట్లాడుతున్నారు కదా గఫూర్ గారు, మీద అయిపోయిందా సార్? డిడ్ యూ ఫినిష్ యువర్ పాయింట్? ఒక అంశం అండి. పొలిటికల్ కాన్స్పిరసీ సార్, రాజకీయాలు లేకుండా ఏమీ ఉండదు సార్. ఎందుకంటే విజయ్ కుమార్ కొత్తగా పార్టీ పెట్టినాడు, దీని ప్రభావం ఎట్లుంటుందో, మాకు అధికారాన్ని దూరం చేస్తానే భయం వీళ్ళకు ఉండొచ్చు, లేకుంటే పళని స్వామి వాళ్ళకు ఉండొచ్చు, లేకపోతే ఆయన IPS రిటైర్డ్ బీజేపీ నాయకుడు ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు మొత్తం బాధ్యత ప్రభుత్వందే, 7 గంటలు ఎట్లా కంటిన్యూ చేసినారు, 7 గంటల కంటే ఆయన రాకపోతే ఎవరేం చేస్తారు? ఏమైనప్పటికీ విచారణ జరిగి ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా
సార్ నా పాయింట్ ఏంటంటే ఎవరు తప్పు ఎవరు ఒప్పు తర్వాత సంగతి. ప్రజలు చావకుండా చూడాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ది. ఆ మేరకు ఏంటంటే ఏకసభ్య కమిషన్ ఇంతకుముందు కూడా చెన్నైలో ఒకసారి జరిగితే ఏకసభ్య కమిషన్ ఇచ్చినారు. ఆ తర్వాత కొన్ని చోట్ల కమిషన్ లేదు. కమిషన్ రిపోర్ట్ పక్కన పెట్టారు సార్. నివేదిక ఇస్తారు. అదే నేను ఇంటర్వ్యూలో అది చెప్పా, నివేదిక ఇస్తారు, దాని మీద ఏదో యాక్షన్ తీసుకుని ఎవరో ఒకరిని విజయ్ నిర్వాహకులు ఎవరో ఒకరిని బహుశా అరెస్ట్ చేస్తే చేస్తారు. విజయ్ తీసుకెళ్లి అరెస్ట్ చేయరుగా. నిన్న అంతా ముందు జాగ్రత్త చర్యలు గాని ఖచ్చితంగా ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి పద్ధతి గాని అవసరమైతే రానియకుండా చూడండి, ఓవర్ క్రౌడ్ అయితే రానియకుండా చూడండి తప్ప దానికి ఏం చేయాలి అనేది ఒకటి పొలిటికల్ కాన్స్పిరసీ, రెండోది కట్టడి చేయాల్సిన మార్గాలు, మూడోది మీరు ముగ్గురు అభిమానులకు కానీ వచ్చేవాళ్ళకి కూడా ఇప్పుడు దీంతో అయిపోలేదుగా, ఇంకా ఎన్నికలు ఉన్నాయి తమిళనాడులో, ఇంకా చాలా సభలు ఉంటాయి, తర్వాత ఇంకో రాష్ట్రంలో ఉంటాయి, బీహార్లో ఉంటాయి, ఇంకో చోటు ఉంటాయి. ఏంటి వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళకి అడ్డారావు గారు ఇప్పుడు ఇవాళంతా ఏది జరిగినా కూడా సోషల్ మీడియాలో అక్కడ విశ్లేషణలు చేసేవాళ్ళు, దీనికి 100 కారణాలు వెతికే వాళ్ళు ఉంటారు. దాని మీద పెద్ద డిబేట్ అని కాదు. కానీ కాన్స్పిరసీ థియరీ విషయానికి వస్తే అంటే దీంట్లో ప్రభుత్వం విజయ్కి భయపడుతోందా, రాజకీయంగా రేపు తమిళనాడు ఎన్నికల్లో ఏమైపోతుంది, ఎవరెవరితో కలుస్తారు, అంతా ఒక చర్చలో అంటే ఆ టైంలో అక్కడికి అంబులెన్స్లు కూడా పంపించారు అనే వరకు స్థాయి జరుగుతుంది. అంటే అక్కడ కొంత అంబులెన్స్లు కూడా కారణం, దానికి మీరు దారి ఇవ్వండి అన్న దగ్గర నుంచి కొంత తోపులాట మొదలైందని, లేకపోతే ముందే మొదలైందని, ఆయన వెళ్ళాక మొదలైందని. సో డూ యు సీ ఎనీ పొలిటికల్ కాన్స్పిరసీ అండి? పొలిటికల్ కాన్స్పిరసీ లేదు, కానీ పాలిటిక్స్ పూర్తిగా ఉంటాయి. రాజకీయ నాయకులే కాదు, సినిమా స్టార్లే కాదు, ఎవరైనా చచ్చిపోతూ వెళ్ళినప్పుడు పాలిటిక్స్ మాట్లాడరా, పాలిటిక్స్ చూడరా, ఈయన తర్వాత ఎవరు అని ఆటోమేటిక్. అంటే చెడ్డనట్లేదు మానవత్వం. ఇప్పుడు విజయ్ మీద ఏమొచ్చింది, ఎంతమంది చచ్చిపోయారు, అయ్యో పాపం అంటున్నారు, కరెక్ట్. కానీ తెరేనకాలు ఏం జరుగుతుంది, పెద్ద డిస్కషన్ జరిగేది, ఇంత క్రౌడ్ వస్తున్నాయా అతనికి, ఇంపాక్ట్ ఏంటి? చాలా మంది ఖాళీగా ఉన్న పాలిటీషియన్స్ డిఎంకే తప్ప బయటకు వచ్చేసి తరివేసిన వాళ్ళందరూ జాయిన్ అవుతారు. ఫ్రాంక్ గా చెప్తున్నా, ఇది విజయ్కి నష్టమా లాభమా ఫ్రాంక్ గా చెప్పాలి. క్వశ్చన్ ఆయనకేం నష్టం నాకు కనపడట్లేదు. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూస్తారు కదా, రాజకీయ నాయకులు ఏంటి, మనుషులు ఏంటి, సినిమా స్టార్లు ఏంటి, టోకెస్లాట్లు ఇవన్నీ వచ్చినప్పుడు ఓ ఇంత పాపులర్ అని వస్తుందా లేదా ప్రశ్న. మనం ఏదో గురుకునే హిపోక్రటికల్ గా అయ్యో పాపం ఇలా చచ్చిపోయారా 40 మంది అని అంటున్నకి నేను కూడా ఫస్ట్ గా అంటానది కాదు. వెనకాల ఏం జరుగుతుంది, విజయ్ పాపులరా కాదా, విజయ్ పార్టీ పెట్టేది ముందరగలుగుతాడా లేదా, ఇప్పుడు ఎవరికి దెబ్బ, ఏడుపడి అదే ఏడీఎంకేకి దెబ్బ, డిఎంకేకి దెబ్బ, ఇంత జనం వస్తున్నారని అందరూ చూస్తారు కదా, పొలిటీషియన్స్ చూస్తారు కదా, 10,000 మంది రానే 1,00,000 మంది రానే ఆ సందులో తిరుగుతున్నాడంటే ఇది ఒక నెలల వరకు క్వైట్ గా ఉంటాడు, మళ్ళీ బయటకు వచ్చేస్తాడు, ఇంకా జనం వస్తారు చూడటానికి. నా ఎస్టిమేట్ ఏంటంటే చూడటానికి వస్తారు. అంటే ఇంత జరిగినా నాకు తెలిసి ఇంకా తమిళనాడులో ఇంకా ఎన్నికలు సమయం ఉంది, ఇంకా ర్యాలీలకు రోడ్ల మీద అనుమతిస్తే ఇస్తారని నేను అనుకో. ర్యాలీలు రోడ్ల మీద ఇవ్వకపోవచ్చు, ఇవ్వకూడదు. రోడ్లు పబ్లిక్ ప్లేసెస్ గా చౌకగా వాడుకుందాం అనేది ఆప్ చేయాలి. ముందర నుంచి చెప్తున్నాను కదా, ఆ మార్పు మన దేశంలో తెలదు. కానీ ఆయన చూడటానికి వస్తారు, క్యూరియాసిటీ ఎరేస్ అయిపోయింది కదా. దేశం అంతా మొన్నటి నుంచి విజయ్ జనం లక్ష్యాలు మాట్లాడుతున్నారు. నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, అది నేను సినికల్ గా క్రూయల్ గా చెప్పట్లేదు. ఆయన మీద క్యూరియాసిటీ పెరిగింది. తమిళనాడులో ఇది తగ్గదు. ఆయన ఒక పవర్ఫుల్ ఫోర్స్ గా ఇంకేమని చెబుతారు. 9 నెలలు టైం ఉంది, అది మర్చిపోతారు కదా. చాలా మందిని వెళ్ళి మీరు రోజు మీద జనవరిలో తిరుపతిలో 5 చచ్చిపోయారా అంటే చచ్చిపోయారా అంటాడు. ఎవరికి చెప్పుకుంటాయి ఉండవు. ఇది మెయిన్ ఇంపాక్ట్ ఏమిటంటే తేరా వెనకాల మాట్లాడేది తమిళనాడు పాలిటీషియన్స్ బయట ఇంత పాపులర్ గా ఉన్నాడు, రజనీకాంత్ పారిపోయాడు, ఎంజీఆర్ జయలలిత తర్వాత స్టార్ పవర్ ఉన్నదా ఇతనికి అది కంపేర్ చేస్తున్నారు, అసెస్ చేస్తారు. మనం రాబోయే నెలల్లో ఆయన మంచి సినిమా స్టార్ కాబట్టి తగిన నాటకం ఆడుతాడు, బాగా కళ్ళబడి నేను తెచ్చుకుంటున్నాడు, ఏడుస్తాడు, చేస్తాడు. తమిళనాడు పీపుల్ మీకు తెలిస్తే చాలా అటాచ్మెంట్ ఫిలిం వాళ్ళతో ఉన్నది, చాలా అటాచ్మెంట్. ఇవాళ ఇండియా టుడేలో చదివితే నేను విజయ్ ఆ ఘటన జరిగిన అక్కడి నుంచి ఇప్పటిదాకా ఆయన ఏం తినలేదు అని అందులో వచ్చింది ఒక రిపోర్ట్. అంటే ఆయన బాధపడుతున్నాడు, తినట్లేదు అని, ఏడుస్తున్నాడు, చచ్చిపోతానంటున్నాడు. ఇవన్నీ మనకి తెలుసు కదా. వీళ్ళు మంచి పాలిటీషియన్స్, సినిమా స్టార్, సినిమా పాలిటీషియన్స్ కంటే పాలిటీషియన్స్ నటులు నాటకం ఆడతారు, నవ్వుతారు, ఏడుస్తారు. ఆయన ఇప్పుడు అలాగా సినిమా నుంచి వచ్చాడు, ఆయన థిక్ స్కిన్డ్ పొలిటీషియన్ కూడా కాదు కదా పుల్లారావు గారు. ఉంటుంది కదా. ఒప్పుకోండి, సినిమా చాలా క్రూయల్ వరల్డ్.
పాలిటిక్స్ కంటే ఇంకా పాలిటీషియన్స్ కి జాలి బీలి ఉంటాడు మనోడే పాపం. సినిమా చాలా మీరు పైకి వస్తే నాకు కిందకి వెళ్ళిపోవాలి అంటే చాలా అంటే మీరు చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులకు ఉండే అంత తెలివితేటల కన్నా సినిమాలోంచి వచ్చి రాజకీయాలకు వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఉంటాయన్నా? 100% కాదు, 1000%. వాళ్ళు ఎందుకంటే ప్రజలకి ప్రతి సినిమా అమ్మాలి, ఏది వెళ్తాది, ఏ మాట అంటే వాళ్ళు క్యాచ్ చేస్తారు, ఎలాంటి డ్రామా వేసుకోవాలి, ఎలా చూడాలి, ఏ మాటలు అనాలి, ఎంత వాళ్ళు పాలిటీషియన్స్ ఒకనప్పుడు పాలిటీషియన్స్ చూసి సినిమాలు తీసేవారు. ఇప్పుడు పాలిటీషియన్స్ సినిమాలు చూసి పాలిటిక్స్ చేస్తున్నారు. కాదని చెప్పండి. ఇప్పుడు పుల్లారావు గారు మద్రాసు లయోలా కాలేజ్ స్టూడెంట్ ఆయన. ఇప్పుడు కాదు, 1970s లో మద్రాసు కాలేజ్. చాలా మందికి లయోలా స్టూడెంట్ అని తెలియదు, నాకు తెలుసా? లయోలా స్టూడెంట్. ఆంధ్ర కంటే కూడా ఆయన ఉండింది మద్రాసులోనే, చదువు చదివింది. ఆయనకు తమిళ్ ఫ్లూయెంట్, రైటింగ్, స్పీకింగ్, ఈజ్ ఎ వెరీ ఫ్లూయెంట్ మ్యాన్ పుల్లారావు గారు. ఆడున్న గారికి మనం చెప్పాలి, ఎంజీఆర్ చూసాడు, దీస్ ఆర్ ఆల్ వాట్ హీ సెడ్, ఇట్ ఈస్ ఆల్ కరెక్ట్. బట్ నేనేమంటానంటే ఇక్కడ విజయ్ నిన్న జరిగిన దాంట్లో అతి పెద్ద బ్లండర్ మిస్టేక్. ఈ తిరుచి ఎయిర్పోర్ట్ ఈజ్ సచ్ ఎ బిగ్ ఎయిర్పోర్ట్. మన విశాఖపట్నం కంటే డబుల్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ స్పేషియస్ ఉంటుంది. అక్కడ ప్యాక్డ్ అయింది. నేను ఎందుకు అథారిటీస్ తప్పులు పడుతున్నానంటే అక్కడ నియరెస్ట్ కరూర్కి నియర్ బై ఎయిర్పోర్ట్ తిరుచినే. అది తిరుచి, శ్రీరంగం, తిరువావూర్, నాగపట్నం అండ్ కరూర్. ఈ 5 ప్రాంతాలకు ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఈజ్ తిరుచి. ఇక్కడ ప్యాక్ అయింది విజయ్ రాక కోసం. అక్కడి నుంచి 50 కిలోమీటర్స్ ఆయన ర్యాలీకి వెళ్ళారు. శ్రీరంగం నుంచి వచ్చారు, తిరుచి నుంచి వచ్చారు, తిరువావూరు నుంచి వచ్చారు, నాగపట్నం నుంచి వచ్చారు. ఒక్కసారిగా 7,000, 8,000, 10,000 ఉన్న క్రౌడ్ అప్పటి వరకు విజయ్ రాక మునుపు. ఎప్పుడైతే ఆయన ర్యాలీకి వచ్చేసి సభకు జాయిన్ అయ్యారో ఒక్కసారిగా క్రౌడ్ పుష్ చేసింది, ఒక 20,000 మందిని పుష్ చేసింది. వెహికల్స్, జనాలు ఒక్కసారిగా ఆ వెయిట్, అంత వెయిట్ తట్టుకోవాలంటే చిన్న విషయం కాదు అది. ఆ ఇరుకైన సందులు ఒక్కసారిగా పుష్ చేయడం వల్ల ఏంటంటే ప్రజలు ఎక్కడికి వాళ్ళు అక్కడ చిన్న సందు దొరికినా ఎక్కారు. దాంతో గోడ పడిపోయింది. గోడ పడిపోతే తోపులాట మొదలైతే విజయ్ వరకు వచ్చింది. ఈ లోపు అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ పంపించారా లేదా అనేది నేను ఐ డోంట్ థింక్ ఎవరు పంపిస్తారు అనుకోను. అంబులెన్స్ చెప్తున్నా, సోషల్ మీడియాలో జరిగే చర్చ అయితే అక్కడ కరెంట్ తీసేశారు. దట్ ఇస్ ఎ బ్లండర్ మిస్టేక్. ఎవడు బుద్ధున్నోడు ఎవడైనా పోల్స్ ఎక్కారట కదా చాలా మంది. అవును. ఇప్పుడు నేను మాట చెప్తాను ఋషి గారు, మనకు ఎలక్షన్ల మునుపు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సభ చేశారు ఇక్కడ. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు పోల్స్ మీద ఎక్కితే ఆయన స్టాప్ చేసి మీరు దిగండి సభను ఆపండి అని చెప్పేసి స్పీచ్ రాపి దింపారు. అట్లాగే అదే మధ్యలో కట్టిన ఈ ఫోడియం మీద ఎక్కారు. బట్ ఇది రోడ్డు మీద కరెంట్ పోల్. బట్ మీరు చెప్పింది నాకు అర్థమైంది, పోలీసులు వాళ్ళు దింపొచ్చు అనేది. దింపచ్చని కాదండి, దింపచ్చు కాదు. వాళ్ళు అనుకుంటే వాళ్ళ ఫోర్స్ విజయ్ దగ్గరికి వెళ్ళి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అనౌన్స్ చేయించి రిక్వెస్ట్ చేయించి పోలీసు ఇతని దగ్గర అనౌన్స్ చేసి పోలీసులు కూడా దింపచ్చు, 5 నిమిషాలు సభను ఆపుండొచ్చు. ఇవేమీ చేయకుండా సింపుల్ గా వాళ్ళు పవర్ కట్ చేస్తే వదిలేస్తే 20-30 మంది ఉన్న చోట, చిన్నబిడ్డలు వాళ్ళు వీళ్ళు ఉన్న చోట నువ్వు అంటే ఏ ప్లాన్ అది? పవర్ కట్ చేయడం అనేది 30,000 మంది ఉన్న చోట. నేను ఆ పాయింట్ లో అథారిటీస్ తప్పులు పడుతున్నా నేను. అక్కడ నువ్వు విజయ్కి చెప్పలేదు, అంబులెన్స్ వచ్చింది. ఒక్కసారిగా నేను చెప్పిన ప్రాంతం నుంచి అక్కడి నుంచి ఒకసారిగా 10-20 మంది జాయిన్ అయ్యారు, ఉన్న క్రౌడ్ జాయిన్ అయిపోయారు. ప్రెజర్ పెరిగిపోయింది ఆ ఏరియా మీద. నువ్వు అంత ప్రెజర్ ఉన్నప్పుడు పవర్ కట్ చేయటం అన్నది ఎందుకు? దాన్ని నిన్న ఇంకో విషయం ఋషి గారు, నిన్న తమిళనాడు డీజీపీ చెప్తున్నాడు వెరీ సింపుల్ గా, పోల మీదకి ఎక్కారు, చెట్ల మీదకి ఎక్కారు, ముందు సేఫ్టీ ప్రకారం మేము పవర్ కట్ చేసామని. మరి తిరుచిలో నువ్వు సెక్యూరిటీ ఇవ్వలేదా? లేకపోతే తిరువావూరులో నీకు రోడ్లో ఎంతమంది వస్తే తెలీదా? శ్రీరంగంలో ఎంతమంది వస్తున్నారో తెలీదా? లేకపోతే నాగపట్నం నుంచి ఎంతమంది వస్తున్నారో తెలీదా? గార్డులుగా వస్తున్నావు నువ్వు ఏమైనా? పోనీ వచ్చారు, నువ్వు విజయ్కి చెప్పి మీరు దిగండి, సేఫ్టీ కాదని చెప్పేసి అనౌన్స్ చేయించే బాధ్యత నీ మీద లేదు. సింపుల్ గా ఆయన డీజీపీ ఏం చెప్తున్నాడు, నేను పవర్ కట్ చేశా అంటే. ఇక్కడ విజయ్ది ఆర్గనైజేషన్స్ ఎంత ఫెయిల్యూర్ ఉందో
అదే ఈక్వల్లీ అందరూ ఈ పాపంలో అందరి పాత్ర ఉందనేది మీ పాయింట్. అందరి పాత్ర ఉంది చెప్తున్నాను నేను. గఫూర్ గారు ఇప్పుడు దీని మీద అందరూ రాష్ట్రపతి దగ్గర నుంచి అందరూ బాధపడ్డారు. ఇందాక మీరు ఎలా సంతాపం తెలియజేశారు, అందరూ తెలియజేశారు. సో దట్ లీగల్ గా ఇప్పుడు అమిత్ షా గారు యాజ్ ఏ సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆయన నివేదిక అడిగారు. అలాగే సిబిఐ కావాలని టీవీకి అడుగుతోంది. ప్రభుత్వం యాక్సెప్ట్ కమిషన్ వేసింది. ఎన్హెచ్ఆర్సీ కూడా టీవీకి వాళ్ళు వెళ్ళారు. సో ఏంటి ఇప్పుడు దీని నుంచి ఏం డ్రా చేస్తారు, ఏం అర్థం చేసుకోవాలి? సిబిఐ ప్రస్తావన ఎందుకు వస్తుంది నాకైతే ఏదా సారీ గఫూర్ గారు. ఓకే గఫూర్ గారు మీ వాయిస్ కట్ అయింది. కుదిరితే సిబిఐ మళ్ళీ ప్రస్తావన తీసుకుంటా. ఎందుకు వస్తుందంటే సిబిఐ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే ఖచ్చితంగా స్టేట్ వేసినటువంటి సింగిల్ మ్యాన్ కమిషన్ యాంటీగా రిపోర్ట్ ఇవ్వబోతుంది ఇవ్వబోతుంది కాబట్టి అనే ముందే సిబిఐకి. గఫూర్ గారు ఒక్క నిమిషం గఫూర్ గారు మాట్లాడండి. కారణం ఏంటి అనేది ఇప్పుడు ఏకసభ్య కమిషన్ వేసినారు. ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి. హైకోర్టు విచారణ చేస్తోంది. ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ సిబిఐకి ఏం పని లేదు కదా. సేమ్ ఇప్పుడు నమ్మకం ఉండదు కదా. ఇప్పుడు ప్రతి రాష్ట్రం చూస్తోందిగా స్టేట్ కమిషన్ వేసిన దాని మీద నమ్మకం ఉండదు. సో దట్ సెంట్రల్ ఇస్తే అంటే కాదు సార్, దీనికి అది రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉండదు కొందరికి. మనం ఏం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర బొమ్మనండి, ఢిల్లీలో పోయి కాపురం పెట్టుకోమనండి. స్టేట్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ ఇస్ సబ్జెక్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ దాని మీద సిబిఐ ఇప్పుడు దాంట్లో తేరాల్సిన విషయాలు ఏదైనా ఉంటే, లేదా కుట్ర కోణం ఏదైనా ఉంటే, లేదా కావాలని కొంతమంది చేసినారు అని ఉంటే, ఇప్పుడు కావాలని 7 గంటల ఆలస్యంగా ఎవరిని తీసుకుని వచ్చినారా విజయ్ కుమార్ ను? చెప్పమని విజయ్ కుమార్ ను నీ ఇష్టం, నీ అబ్బా జాగిరా. అరే నువ్వు అనౌన్స్ చేసింది 12 గంటలకు, 12 గంటలకు రావాలా? కాదు మధ్యలో ఆలస్యం అయింది 1 గంట 2 గంటలు, 7 గంటలకు వస్తావా? మరి దీనికి ఏంటి కారణం? సో కంక్లూడ్ గఫూర్ గారు మీరు చెప్పింది కరెక్ట్. అంటే ఇందులో ఎవ్వరికి బాధ్యత లేదు. అంటే బాధ్యత లేదు అంటే ప్రజల పట్ల, ప్రజల ప్రాణాల పట్ల. సో అందరికీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు తీసుకోవాలి జరిగిన ఘటన మీద. అది విజయ్ తీసుకోవాలి, ఆయన పార్టీ వాళ్ళు తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలి, పోలీసులు తీసుకోవాలి. చూద్దాం హైకోర్టు ఏమైపోయింది మాట. మీరు ఇండియా టుడే లో పత్రికలో వచ్చిందని చెప్పి చదివారన్నారు కదా, అది నిజమే. నిన్న 4 కలవడానికి వెళ్ళారు విజయ్ని. నిన్న వాళ్ళ ఇంపార్టెంట్ వాళ్ళు కలవడానికి వెళ్తే వాళ్ళ పిఏ తప్ప ఇంట్లో ఎవరు ఆయనకు అలో చేయలేదు. వీళ్ళు చెప్పిన విషయం ఆయనకు కూడా వాళ్ళు ఏమన్నారంటే మేము ఎస్కలేట్ చేస్తాము, ఆయన మొన్నటి నుంచి కిందికి దిగలేదు, బెడ్రూమ్ లోనే ఉన్నారు అనేది బాధ ఉంటుందిలే. ఎందుకంటే ఆయన ఘటన జరిగిందన్నప్పుడు సహజం కదా ఎవరికైనా. ఎనివే చూద్దాం. ఇవాళ హైకోర్టు మధ్యాహ్నం ఉంది కదా, మధుర బెంచ్ మీద ఉన్నట్టుంది. ఏం చెప్తారో చూద్దాం. థ్యాంక్ యూ పుల్లారావు గారు, విద్యాసాగర్ గారు, గఫూర్ గారు. ఇది వాళ్ళ చర్చ. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.